అవును మేడం, అవును మేడం. నేను మా సిస్టర్ని పంపించాను. నేను బ్యూటిషియన్ కాదు మేడం, బొట్టెక్కుంది మేడం నాకు. కానీ అన్ని 3 కలిపి పెట్టుకుంటే బాగుంటది, శారీస్ బిజినెస్, బ్యూటిషియన్, బొట్టెక్కన్ అనే ఉద్దేశంతో నేను మా సిస్టర్ని అక్కడే చిన్నగా బ్యూటీ పార్లర్ చేయని చేసిన మేడం. నేర్చుకోయింది, చిన్న చిన్నగా చేస్తుంది మేడం. బట్ మీ దగ్గర నేను చేయాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం. కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం సపోర్ట్గా దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను మేడం. అట్ ద సేమ్ టైం నాకు ఆపర్చునిటీ దొరికింది. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు మాత్రం మాకు చాలా చాలా గాడ్ గిఫ్ట్ లాగా దొరికినట్టు మేడం. ఎందుకంటే ఇంకోటి మేడం, మీరు ఇంత హైలో ఉన్నారు, బట్ మేము మా సిస్టర్ని వదలడానికి వచ్చినాం మేడం. ముందు రోజు వచ్చాము, కానీ మీరు వర్కర్స్తో అయినా మీరు ఇక్కడ చేసుకోవచ్చు మేడం. బట్ కానీ మీరు వచ్చి ఇక్కడ అకాడమీ చూసుకొని మీరు ఏవేవి ఉన్నాయని ఊరికే మీరు ఆర్డర్ వేస్తే అయిపోద్ది. బట్ మీరు వచ్చి ఇక్కడ చూసుకొని చేస్తారు అని అంటే అప్పుడు మీరు ఒక అకాడమీ ఎంత చేస్తున్నారు అనేది నాకు చాలా 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 అంటే నమ్మకం ఎక్కువైంది మేడం. కానీ చాలా చాలా మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఆ రోజు మిమ్మల్ని చూసేటప్పుడు నాకు నర్వస్, ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు మేడం. చాలా చాలా ఒక హగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు రావాలి మేడం, కంపల్సరీ కర్నూలు మేడం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. సరే మేడం, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్. మా సిస్టర్ చెప్తున్నాను మేడం, 8:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ 7:30 వరకు మేము కొంచెంసేపు నిలబడి కటింగ్ చేసి అది అని లోపలే స్ట్రెస్ అయినట్టు అట్లా ఫీల్ అయిపోయి ఏదో మేమే సాధిస్తున్నాం అన్నట్టు అనుకున్నాం. కానీ మేడం మీరు ఇంత ఉండి కూడా మీరు చేసే చాలా అంటే చాలా మేడం, నాకు చాలా మీకు ఎంత చెప్పినా అది స్పీచ్లెస్ మేడం.